ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అందుచేత దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనములు. ఈ లోకములో అనేకులకు యేసుక్రీస్తు ఒక వ్యక్తిగానే కనిపిస్తాడు. చిత్రకారులకు ఆయన ఒక సుందరమైన చిత్రపటాన్ని గీసేందుకు పనికొచ్చే ఒక అద్భుతమైన అంశము. రచయితలకు, కవులకు ఆయన ఆకర్షణీయమైన రచనలు, కవితలు రాసేందుకు పనికొచ్చే ఒక నాయకత్వపు ఇతివృత్తము. శిల్పకారులకు ఆయన ఒక అందమైన విగ్రహాన్ని చెక్కేందుకు అనువైన వ్యక్తి. సంగీత కళాకారులకు, గాయకులకు ఆయన శ్రావ్యమైన గీతాన్ని స్వరకల్పన చేసేందుకు పనికొచ్చే సుమధుర సంగీత సరాగాల నిధి. అయితే ఆయన మధురమైన స్వరాన్ని విని, ఆయన క్షమాపణ మధురిమలను అనుభవించి, ఆయన ఆశీర్వాదపు అనుభూతిలో ఊయలులూగుతున్న వాళ్ళకి ఆయన ఒక సంగీత సునాదము, వెచ్చటి అనుభూతి, ప్రకాశమానమైన వెలుగు, పరదేశు ఆనందము, పరలోక నిరీక్షణ, రక్షణ శృంగము, నిజమైన స్నేహితుడు. అవును, ఆయన నిజమైన స్నేహితుడు, ఎన్నడూ విడువని స్నేహితుడు. ఇతరులు క్రింద పడత్రోయాలని ప్రయత్నించినప్పుడు పైకి లేవనెత్తే స్నేహితుడు. మనల్ని ఆదరించడంలో ఆయన ఎన్నడూ అలసిపోడు. మన కష్టాలను, దుఃఖాలను భరించడంలో ఆయన నిరంతరం ముందుంటాడు. కృంగిన సమయాలలో మనలను పైకి లేపేందుకు, అవసరతల్లో మనకు సహాయం చేసేందుకు ఆయన సదా సిద్ధంగా ఉంటాడు. చెరగని చిరునవ్వు నిరంతరం ఆయన పెదవులపై తొణికిసలాడుతూ ఉంటుంది. ఆయన కృపా కనికరాల జల్లులు ఎల్లప్పుడూ కురుస్తూనే ఉంటాయి. ఆయన జూలియస్ సీజర్ కంటే ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేశాడు. బీథోవెన్ కంటే ఎక్కువగా సంగీత సునాదాలను పలికించాడు. నెపోలియన్ కంటే ఎక్కువగా విజయాలను సాధించాడు. డెమోస్తనీస్ కంటే అనర్గళంగా మాట్లాడాడు. అబ్రహాం లింకన్ కంటే ఎక్కువ ఓర్పును ప్రదర్శించాడు. ఆయన అన్ని రకాల జనజీవనాలతో అట్టే కలిసిపోయాడు. అన్ని రకాల వ్యక్తులను ఆయన ప్రేమించాడు. ఆయన దుఃఖించే వారితో కలిసి దుఃఖించాడు, ఏడ్చే వారితో కలిసి ఏడ్చాడు, బాధపడే వారితో కలిసి బాధపడ్డాడు. తన చుట్టూ పరిమళాన్ని వెదజల్లాడు. ఈనాడు కూడా ఆయన అదే చేస్తున్నాడు. నిరాశ్రయులైన అనాథలకు యేసులాగా జాలి చూపించే వారెవరు? తప్పిపోయి తిరిగొచ్చిన వారిని యేసులాగా అక్కున చేర్చుకునేవారెవరు? యేసులాగా త్రాగుబోతుల త్రాగుడును మాన్పించగలవారెవరు? యేసులాగా చీకటి గృహాలలో వెలుగులు నింపగలవారెవరు? యేసులాగా వీధుల్లో దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్న వృద్ధులను ఆదరించి అన్నం పెట్టగలవారెవరు? యేసులాగా కృంగియున్న వారిని ఓదార్చగలవారెవరు? యేసులాగా కన్నీటి స్థానంలో ఆనంద బాష్పాలను రప్పించగలవారెవరు? యేసులాగా దుఃఖాన్ని ఆనందగానముగా మార్చగలవారెవరు? యేసును వర్ణించేందుకు సరైన ఉదాహరణ కోసం నేను గొప్ప పోరాటమే చేయాల్సి వస్తుంది. చెవులను అదరగొడుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేసి తలలు పగలగొట్టే ఆధునిక ఆర్కెస్ట్రా లాంటివాడు కాడు ఆయన. గాలి తుఫానులకు రెచ్చిపోయి ఎగిసిగిసి పడే భీకరమైన అలల కడల్లాంటి వాడు కూడా కాడు. నిత్యము మంచుతో కప్పబడి జనవాసానికి ఉపయోగపడని సుదూర ప్రాంతపు నిర్జన పర్వతం లాంటి వాడు కూడా కాడు. ఆయన అందమైన లోయ పద్మము, సౌందర్యమైన షారోను రోజా, సువాసనలు వెదజల్లే పరలోక పరిమళ తైలము అన్నారు బిల్లీ సండే గారు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.